హోల్సేల్ ధరలకే రిటైల్ గా అమ్మబడును. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్ లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. 2019-24 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వంలో ప్రొద్దుటూరులో 23,000 మందికి ఇంటి పట్టాలు ఇచ్చినట్టుగా భూములు కొనుగోలు చేసినారు. 23,000 మందిలో 18,000 మందికి మాత్రమే ఇల్లు మంజూరు చేసి పనులు ప్రారంభించినారు. ప్రొద్దుటూరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 37,000 ఇల్లు ఉంటే ఒక 5 సంవత్సరాల వ్యవధిలోనే, 5 సంవత్సరాల వ్యవధి కూడా లేదు, తక్కువ సమయంలోనే 23,000 మందికి ఇల్లు అవసరం ఉందని అప్పుడు ఉండబడిన అధికారులందరూ ధృవీకరించి అప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు ఇళ్ల స్థలాలు ఇప్పించే దానికోసం భూములు కొనడం జరిగింది. ప్రతి ఎకరా భూమి మీద 10 లక్షలు ఆయన కమిషను. ప్రతి ఎకరా భూమి మీద 10 లక్షల కమిషన్. మరి ఎంతమంది ఎక్కువ లబ్ధిదారులను చూపిస్తే అన్ని ఎకరాలు ఎక్కువ కొనవచ్చుననే ఒక దురుద్దేశంతో మన మాదిరిగా 23,000 మందికి ఇళ్ల పట్టాలు అవసరమని చెప్పి భూములు కొనడం జరిగింది. ప్రతి ఎకరా మీద ఆయనకు 10 లక్షల కమిషన్. ఈ మాదిరిగా అప్పుడు 23,000 మందికి ఇల్లు అవసరం అని చెప్పి 18,000 ఇల్లు మాత్రమే మొదలుపెట్టి కట్టడం జరిగింది. అయితే అప్పుడు లబ్ధిదారుల ఎంపిక అనేది ఎట్లా జరుగుతుంది అంటే, మనం ఇల్లు లేని పేదవాడందరూ కూడా మనం ప్రజాప్రతినిధి దగ్గరికి కానీ, తహసీల్దార్కి కానీ, ఇంకా మండల ప్రెసిడెంట్ కానీ ఎవరైనా వాళ్ళ దగ్గరికి అప్లికేషన్ ఇస్తే ఆ అప్లికేషన్లన్నీ కూడా తహసీల్దార్కి పంపిస్తారు. తహసీల్దారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, విఆర్ఓల ద్వారా ఎంక్వైరీ చేసి ఇతను నిజమైన లబ్ధిదారుడా కాదనేది తహసీల్దార్ వాళ్ళు ఎన్నిక చేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే నిజమైన లబ్ధిదారుడు అనే వాళ్ళు లిస్టు తయారు చేసి ఆ లబ్ధిదారులకు కావాల్సిన ఇల్లును తీసుకోవడం అనేది జరుగుతుంది. అట్లా లేకుండా ఎప్పుడో 37,000 ఇల్లుండే పరిస్థితుల్లో ఒక సంవత్సరం 2 నెలల్లో 23,000 మందికి ఇల్లు అవసరమవుతుంది. 10 ఎకరా, ఎంత ఎకరా ఉంటే ఎకరా మీద 10 లక్షలు కమిషన్ వస్తుందనే ఉద్దేశంతో అప్పుడు ఎమ్మెల్యే గారు భూములు కొని ప్రతి ఎకరా మీద 10 లక్షల రూపాయలు తీసుకొని లబ్ధిదారుల లిస్టును 23,000 లబ్ధిదారుల లిస్టును ఓటర్ లిస్టు పెట్టుకొని ఓటర్ లిస్టు ద్వారా రాయడం జరిగింది. ఓటర్ లిస్టు పెట్టుకొని రాశారు. ఎందుకు 23,000 లబ్ధిదారులను మనం ఎన్నిక చేయాలంటే దాదాపు సాధ్యమయ్యే విషయం కాదు. ఆ మాదిరిగా ఓటర్ లిస్టు పెట్టుకొని ఓటర్ లిస్టులో పేర్లు 23,000 మంది రాసి వీళ్ళందరికీ ఇల్లు కావాలని పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ ఇంటి స్థలాలు కొన్నారు. ఈయనకేమో ప్రతి ఎకరా మీద 10 లక్షల రూపాయలు ఆయన కమిషన్ తీసుకున్నాడు. కేవలము కమిషన్ల కోసమే ఈ 23,000 మందిని చూపించినారు. కానీ 30 ప్రొద్దుటూరు పుట్టినప్పటి నుంచి 37,000 ఇళ్ళు ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక 5-6 నెలల కాలంలో 2019 వరకు ఉండబడిన తెలుగుదేశం ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తా రావడం జరిగింది. ఒక 2019 నుంచి 24 లోపలనే ఇంతమంది లబ్ధిదారులు ఎక్కడొచ్చినారు. ఇదొక ఆయన సృష్టి, మాజీ ఎమ్మెల్యే గారి సృష్టి. ఎంతమంది ఎక్కువ లబ్ధిదారులను చూపిస్తే అంతమంది అన్ని ఎకరాలు ఎక్కువ భూమి కొంటే అన్ని ఎకరాల మీద ఎకరాకు 10 లక్షల రూపాయలు ఆయనకు మామూలు వస్తుందనే ఉద్దేశంతో కొనడం జరిగింది. సరే, కొన్నారు, అందరికి ఇచ్చినారు, ఓటర్ లిస్టు పెట్టుకొని లబ్ధిదారుల పేర్లు రాసినారు. తర్వాత మళ్ళా ఇల్లు మంజూరు చేసినారు. ఇల్లు మంజూరు చేయడంలో ఆయనకు కాంట్రాక్ట్కి సంబంధించి ప్రతి ఒక్క లబ్ధిదారుడు సొంతమే కట్టుకోవాలి కాబట్టి అట్లా కట్టుకోలేకపోయిన వాళ్ళ ఇళ్ళన్నీ కాంట్రాక్టర్ ద్వారా ఇచ్చటం. ఎవరు? వెంకటేశ్వర కన్స్ట్రక్షన్, వినాయక కన్స్ట్రక్షన్, వెంకటేశ్వర కన్స్ట్రక్షన్, మునిశేఖర్, వినాయక కన్స్ట్రక్షన్, వాసవి కన్స్ట్రక్షన్, గుర్రం రవి ట్రాన్స్పోర్ట్, ఈ మాదిరిగా ఇళ్ళన్నీ ఇచ్చినారు. 11 మంది కాంట్రాక్టర్లను ఆయన ఎన్నిక చేసి ఇల్లు ఎవరైతే కట్టుకోలేకపోతున్నారో సొంతంగా కట్టుకునేది ఏదో 500-600 100-150 మంది కట్టుకున్నారు. మిగతా కట్టుకునే వాళ్ళందరూ ఎవరు అక్కడ చేరుకోవడం లే. వీళ్ళందరినీ కాంట్రాక్టర్లను ఆయన ఎన్నిక చేసినాడు. ఆ ఎన్నిక చేసిన కాంట్రాక్టర్లలో కన్స్ట్రక్షన్ అనే అతను వాళ్ళ కాంట్రాక్టర్, అతను కేఎల్ సుబ్రహ్మణ్యం అనే అతను ఏఈ ఫ్రమ్స్ డిఈ. ఇతను ₹1 కోటి స్టీల్ అమ్మేసినాడు.
మార్కెట్ యార్డ్లో ఉండబడిన ₹1 కోటి ₹2 కోట్ల స్టీల్ను ఈరోజు పోయి గోడౌన్ తెరిచి చూస్తే ₹1 స్టీల్ లేదు. స్టీల్ లేదు, ₹1 కోటి స్టీల్ లేదు. దీనికి కేఎల్ సుబ్రహ్మణ్యం అని ఏఈ డిఈ 2 అతనే. ఈ కాంట్రాక్టర్ ద్వారా ఇతను అమ్మేసినాడు. సంబంధిత కాంట్రాక్టర్ ద్వారా ఇది అమ్ముకోవడం అనేది జరిగింది. ఈ సుబ్రహ్మణ్యం అతను వెంకటేశ్వర 18,000 ఇళ్లలో ఒక్క చోట నేను అన్ని కాలనీలు తిరిగినాను. చిన్న శెట్టిపల్లి రోడ్లో ఉండే చోట ఒక 55 మంది 60 మంది ఉన్నారు. రామేశ్వరం కాలనీలో ఒక్కడు కూడా లేడు, ఒక్కరేమో ఉన్నారు, ఎవరు లేరు. అదే మాదిరిగా మన నీలాపురం, దానికి నీలాపురం కాదు, మన మీనాపురం కాలనీలో ఒక 50 మంది 60 మంది ఉన్నారు. నేను అన్ని కాలనీలు చూసిన మంచినీళ్ళు లేవు, రోడ్లు లేవు, కరెంటు ఊరికి లాగినారు, వాళ్ళకు ఈజీ లైట్లు లేవు. ఈ పరిస్థితుల్లో ఈ జగనన్న కాలనీలు అన్ని నిర్మాణం చేయడం కూడా జరిగింది. దీంట్లో ఇల్లు కట్టుకోకుండానే ఈయన ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్లు అందరూ ఇల్లు కట్టుకోకుండానే బిల్లులు తీసినారు. కొంత మాత్రం కొన్ని ఇల్లు కట్టినారు, కొన్ని ఇల్లు కట్టకుండానే బిల్లులు తీసుకోవడం జరిగింది ఈయన టైంలో. ఈయన ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్లే వీళ్ళందరూ. మరి ఈయన ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్లలో బిల్లులు కట్టకుండా ఇల్లు తీసుకొని ఇల్లు కట్టేదానికి బిల్లులు ఇచ్చేదానికి సిఫారసు చేసింది ఎమ్మెల్యే గారు. మరి ఎమ్మెల్యే గారు దీంట్లో ఎంత లబ్ధి పొందినారు? మాజీ ఎమ్మెల్యే గారు ఎంత లబ్ధి పొందినారు? మరి బిల్లు ప్రభుత్వ అధికారులు జనరల్ గా ఇల్లు కడితే బిల్లులు ఇస్తూ ఉంటారు. మరి ఇల్లు కట్టకుండానే బిల్లులు ఇచ్చినారంటే మరి మన మాజీ ఎమ్మెల్యే గారి చెప్పిన కారణంగానే ఇచ్చినామని వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఆయన రికార్డెడ్ గా లేదు. ఎందుకని మీరు ఇటు ఇచ్చినారంటే ఆయన ఒత్తిడి చేసినాడు, మేము బిల్లులు ఇచ్చినామని చెప్తారు. కానీ అది రికార్డెడ్ గా వాళ్ళు చెప్పమంటారు కానీ చెప్పరు. కానీ ఒకటే రికార్డెడ్ గా చెప్పేది ఏముంది? నీకు ఇల్లు కట్టకుండానే బిల్లులు తీసుకున్నాడు నీ కాంట్రాక్టర్ అంటే నువ్వు ఊరుకుంటావా? నీకు దాంట్లో లాభం ఉంది, లబ్ధి పొందుతున్నావు, లక్షల కోట్ల రూపాయలు లబ్ధి పొందుతున్నావు కాబట్టి బిల్లులు ఇప్పిస్తున్నావు. లేకపోతే ₹1 ఎవడన్నా గతంలో పొద్దుటూరులో బిల్లు చేసుకుని నీకు తెలియకుండా చేసుకునేదానికి అవకాశం ఉందా? ₹1 కోటి స్టీల్ అమ్మిన దాంట్లో నీకు భాగం లేకపోతే స్టీల్ అమ్ముతాడా నీకు తెలియకుండా? ఈ కాంట్రాక్టరు, ఈ ఏఈ వీళ్ళందరూ కలిసి స్టీల్ అమ్మినారు. మన మార్కెట్ యార్డ్ ఉండబడిన గోడౌన్లలో ఈ స్టీల్ ఉండాల. మార్కెట్ యార్డ్ గోడౌన్లోనే పబ్లిక్ గవర్నమెంట్ మార్కెట్ యార్డ్ గోడౌన్లు వాళ్ళకి బాడిగలకి ఇచ్చిన దాంట్లో పెట్టుకున్నారు. బాడిగలకి ఇచ్చిన దాంట్లో నుంచి పబ్లిక్ రాత్రులు దొంగతనంగా అమ్ముకున్నారు. లేదు పబ్లిక్గా ఎత్తుకొని పోయినా కూడా కన్సల్ట్ ఇంజనీర్ వచ్చి తీసుకుపోతున్నాడు కాబట్టి ఎవరు అడిగేవారు కూడా ఉన్నారు. కాబట్టి మాదిరిగా ₹1 కోట్ల నీ యొక్క కాంట్రాక్టరు నీకు సంబంధించిన ఉద్యోగి ₹1 కోటి అమ్ముకొని లక్షల కోట్ల రూపాయలు బిల్లులు చేసుకుంటా అంటే నాకేదో నీతివంతు నేనే చెప్తా ఉన్నాను. పొద్దుటలో నేను ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేదంటావు. అమ్మ నాయన దేవుళ్ళందరి మీద పెట్టావు. ఒక స్వచ్ఛమైన నీతివంతునిగా నేను పొద్దుటూరు ప్రజల్లో ఉండాలనేది చెప్తావు. నువ్వు ప్రతిరోజు మా మీద ఆరోపణలు చేస్తూనే ఉంటావు. అంటే నువ్వు ఎన్ని ఆరోపణలు చేసినా కూడా నన్ను ఎన్నుకునే ప్రజలకు జవాబుదారి, మీకెవరికి జవాబుదారి కాదు. నన్ను ఎన్నుకునే ప్రజలకు నేను జవాబుదారి. నా నిజాయితీ నీతి అనేది ప్రజలకు తెలిస్తే చాలు, మీకు అందరికీ తెలియాల్సిన అవసరం లే. నువ్వు రోజు మాట్లాడుతుంటే నేను సమాధానం చెప్పడంలే నీకు. ఎందుకంటే నన్ను గురించి ప్రజలకు తెలుసు, పొద్దుటూరు ప్రజలకు తెలుసు, జిల్లా వాసులకు తెలుసు, రాష్ట్ర వాసులకు అందరికీ తెలుసు. కాబట్టి నువ్వు ఎన్ని ఆరోపణలు చేసి నన్ను, నా కొడుకు మీద, మా కుటుంబ సభ్యుల మీద ఎన్ని ఆరోపణలు చేసినా నేను రిప్లై కూడా మీకు ఇవ్వడంలే. ఎందుకంటే తను దొంగ అయితే పొరుగును నమ్మదంట. పల్లెల్లో ఉంది, తను దొంగ అయితే పొరుగును నమ్మదు. ఎందుకంటే వాడు ఏమైతే పోతాడు ఎందుకంటే వీడు దొంగ కాబట్టి ఎప్పుడు ఏమైనా ఇతరుల మీద అనుమాన పడుతుంటాడు. మా దగ్గర రోజు నన్ను నా కొడుకు మీద మాట్లాడుతాను. ఎన్ని మాట్లాడినా కూడా పొద్దుటూరు ప్రజల జవాబుదారి. నేను 45 సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నాను. రాజకీయాలు ఇన్ని రోజులు ఉండబడిన రాజకీయాలలో నన్నంటూ ఏం ప్రజలకు తెలియదా? నేను నా పూర్వోత్తరాలు నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి పొద్దుటూరు ప్రజలకు తెలుసు. అప్పుడు ఉండబడిన ఫ్యాక్షన్ గురించి, ఫ్యాక్షన్ పొద్దుటూరులో ఎట్లా నిర్మూలన చేసినామో మా మిత్రులు మేమందరం కలిసి అనేది కూడా తెలుసు. పొద్దుటూరు ప్రజలకు అన్నీ తెలుసు. 60 సంవత్సరాలు వయసున్న పొద్దుటూరు ప్రజలకందరికీ నన్ను గురించి తెలుసు. ఇప్పుడు వచ్చిన పిల్లలు 40 ఏళ్ల పిల్లలందరికీ, రాజకీయాల్లో ఉండబడిన వాళ్ళందరికీ నన్ను గురించి తెలుసు. కాబట్టి ఆయన రోజు నా మీద నేరాపణలు చేస్తానంటే మేము రిప్లై ఇయ్యలేదే అనేది ఆయన అనుకుంటాంటే నేను రిప్లై ఇయ్యను. ప్రజలు నీ మాట నమ్మాలన్నా నమ్మకుండా ఉంటారా, ఎవరు నిజాయితీ పరులు అనేది ప్రతి గంటకు తెలుసుకునే పరిస్థితులు అటువంటి మన మీడియాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ సరే. మరి ఇప్పుడు ₹1 కోటి నువ్వు నీ కాంట్రాక్టరు ఈ సుబ్రహ్మణ్యం అమ్మిన దాంట్లో నీకెంత భాగము? ఇల్లు కట్టకుండానే బిల్లులు తీసుకునే దాంట్లో నీకెంత భాగము? నువ్వు ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్లు ₹63 కోట్ల బిల్లులు తీసుకున్నారు. జేఎన్ఆర్ కన్స్ట్రక్షన్, వాసవి కన్స్ట్రక్షన్, వినాయక కన్స్ట్రక్షన్, వెంకటేశ్వర కన్స్ట్రక్షన్,
సిరి ఫ్లయాష్, రామాపురం సీను, గుర్రం రవి, ఉప్పలపాటి కనకరాజు, బండారు రాధా, పండిట్ రవిప్రకాష్, వీళ్ళందరూ నువ్వు పెట్టిన కాంట్రాక్టర్లు. నువ్వు ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళు లబ్ధిదారులు ఎక్కువ ఇళ్ళు ఉన్నాయి, లబ్ధిదారులు కట్టుకోలేరు కాబట్టి వీళ్ళందరికీ ఇల్లు తలా 500, 600, 1000 ఇల్లు 1300 ఒక్కొక్కరికి ఇచ్చి నువ్వు ఇల్లు కట్టించే దాంట్లో వీళ్ళందరూ ఇల్లు కట్టే కాంట్రాక్టర్లు. ఇల్లు కట్టకుండానే లబ్ధి తీసినారు. కొంత కట్టిన తర్వాత ఇల్లు పూర్తయినట్టు బిల్లులు తీసుకున్నారు. 1,80,000 రూపాయలు ఇల్లు కట్టేదానికి డబ్బు, 35,000 రూపాయలు బెనిఫిషరీస్ డబ్బు, 2,15,000 రూపాయలు ప్రతి ఇంటికి తీసుకున్నారు. ఎక్కడ పోయింది డబ్బు అంతా? ఈ కాంట్రాక్టర్లందరూ ఎవరు? నీ మనుషులు, నువ్వు ఏర్పాటు చేసిన మనుషులు. కొంతమంది ఇల్లు కట్టకుండానే డబ్బులు తీసుకున్నారు అంటే డబ్బు అంతా నీకు తెలియకుండా తీసుకుంటారా? నువ్వు ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్లు చెప్పు. నువ్వు కాంట్రాక్టర్లు ఎవరు పెట్టిన వీళ్ళందరూ కోట్లు కొల్లగొట్టినారని పేపర్లలో వస్తుంది. కోట్లు ఎక్కడ పోయింది? కోట్ల రూపాయల డబ్బు కాంట్రాక్టర్ల ద్వారా నీకు చేరింది. నువ్వు రోజు నీతివంతమైన మాటలు మాట్లాడతావు. నేను నా యొక్క వ్యక్తిత్వాన్ని నేను కాపాడుకునే దానికోసం నిజాలే అన్ని చెప్తాను, అబద్ధాలు చెప్పనంటావు. నువ్వు సత్యహరిశ్చంద్రుడు పోతానే నిన్ను పెట్టిపోయినాడు. కానీ నీ యొక్క మాటల నేర్పరితనంతోనూ, నీ యొక్క వాక్చాతుర్యంతోనూ ప్రజలను నమ్మించాలని నిరంతరము ప్రయత్నం చేస్తుంటావు. నువ్వు 10 సంవత్సరాలు ఇక్కడ పొద్దుటూరులో ఎమ్మెల్యేగా ఉన్నావు, 5 సంవత్సరాలు అధికార పార్టీలో ఉన్నావు, 1000 కోట్ల రూపాయలు దోపిడీ చేసినావు. నేను 25 సంవత్సరాలు ఇంతకుముందు ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ళు 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాను. నా అధికారం అయిపోయిన తర్వాత నువ్వు విచారించుకో. ఎక్కడన్నా ఒక్క రాగి పైసా ప్రజలతో ఎక్కడన్నా తగిలినట్టు కానీ, ప్రభుత్వ డబ్బులు తీసుకున్నట్టు కానీ నువ్వు రోజు చెప్తాంటే నేను నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఏముంది నాకు? కాబట్టి ఈ మాదిరిగా నువ్వు 11 మంది కాంట్రాక్టర్లో వీళ్ళందరూ, నేను చెప్పిన కాంట్రాక్టర్లందరూ డబ్బులు తీసుకుంటే నీ అధికార పార్టీ, నువ్వు కాంట్రాక్టర్లు నామినేట్ చేసినావు, నువ్వు ఇల్లు ఇప్పించినావు, ఈయన భూముల్లో పర్సెంటేజ్ తీసుకున్నావు. 23,000 మందికి ఉన్నారా పొద్దుటూరులో? రాష్ట్రంలో అంతా కలిసి కూడా ఉన్నారు అప్పుడు పరిస్థితుల్లో 23,000 మంది. ఆ రాష్ట్రం అంతా కలిసి ఉన్నారు. పొద్దుటూరులో 23,000 మంది ఎక్కడ ఉన్నారు? పొద్దుటూరు పుట్టినప్పటి నుంచి 37,000 ఇళ్ళు పొద్దుటూరులో ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చిన ఈ మనుషులందరూ? ఓటర్ లిస్టు పెట్టుకొని లబ్ధిదారుల పేర్లు రాసిన సాంప్రదాయం ఎక్కడన్నా ఉందా? ఈ పొద్దున మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సెంట్ల స్థలం ఇస్తామంటున్నారు. గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామంటున్నారు. 2 సెంట్లు ఇస్తామని లబ్ధిదారులు నాకు వచ్చి అర్జీలు ఇస్తా అంటే ఆన్లైన్లలో వాళ్ళ పేర్లని ఇల్లు ఇచ్చినట్టున్నాయి. నిజమైన లబ్ధిదారులు ఇల్లు రాకుండా లబ్ధిదారులు వస్తే ఎంతమంది వచ్చారో? 180 అర్జీలు నాకు వచ్చింటే 120 మంది పేర్లు ఆన్లైన్లో ఉన్నాయి. ఒక 80 మంది పేర్లు మాత్రమే ఆన్లైన్లో లేవు. ఈ ఆన్లైన్లో ఎక్కడొచ్చినా ఈ ఓటర్ లిస్టులో పెట్టి పేర్లు రాసుకున్నారు కాబట్టి వీళ్ళకి ఇల్లు రావు. నిజమైన పేదవాళ్ళకి ఇల్లు రావు. ఇప్పుడు నువ్వు ఇళ్ళ పేర్లు కూడా ఓటర్ లిస్టులో రాసుకునేది అనేది వీళ్ళకి తెలియదు పాపం. ఇప్పటి వరకు కూడా వాళ్ళ పేరుతో ఇల్లు వచ్చిందని కూడా తెలియదు. కొంతమందికి 35,000 రూపాయలు వాళ్ళకు బెనిఫిషరీ ఇల్లు నుంచి ఇచ్చే వాళ్ళకి కొంతమందికి తెలుసు. అది కూడా కొన్ని వేల మందికే, కొంతమందికి తెలియని వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు లక్షల కోటి రూపాయల ఎనుకు జవాబుదారి చెప్పాలి మీరు. కాంట్రాక్టరు, ఇంజనీరు ఇద్దరు కలిసి, సుబ్రహ్మణ్యం అనే కాంట్రాక్టర్ పేరు, ఏఈ డిఈ, ఇన్ఛార్జి డిఈ. అంటే ఇప్పుడు ఏఈ ఆయన ఇప్పించినాడు. ఏఈ అనేవాడికి బిల్లు చేసిన తర్వాత మళ్ళా పైన మెజర్మెంట్ చేసి ఏఈ డిఈ ధృవీకరించాలి. ఒకరినే పెడితే 2 అతనే చేస్తాడనే ఉద్దేశంతో పెట్టి చేసినారు. ఈ ఏఈ ద్వారా జరిగినవన్నీ కాంట్రాక్టరు ఇల్లు కట్టకుండానే డబ్బులు తీసుకునేవి, కొద్ది ప్రాంతంలో కట్టిన డబ్బులు తీసుకునేవి ఉన్నాయి. ఈ మాదిరిగా ప్రభుత్వాన్ని దోపిడీ చేసి నువ్వు నిరంతరం ఏదో ఒకటి మాట్లాడుతుంటా. మమ్మల్ని మాట్లాడు, నీకు జవాబు చెప్పాల్సిన బాధ్యత మాకు లేదు. నన్ను ఎన్నుకునే ప్రజలకు నేను జవాబుదారి. నేను ఉన్నన్ని రోజుల్లో ఎక్కడైనా ఒక తప్పు చేసినట్టు చెప్పుకోవాల్సింది ప్రజలు చెప్పాలి. నువ్వెవరు చెప్పేదానికి? నా మీద రోజు ఆరోపణలు చేస్తుంటావు. నేను, నా కొడుకు, నా కుటుంబ సభ్యుల మీద చేస్తుంటావు. ఒక్కటి ఎప్పుడైనా నేను ఇప్పటికి 30 ఏళ్ళు అయిపోయింది, 27 ఏళ్ళు అయింది, ఇంకా 3 ఏళ్ళు ఉంటా నేనే. కాబట్టి ఇన్నేళ్లలో ఎప్పుడైనా చూపించగలుగుతామో చూపించు. నీకు నేను జవాబు, ప్రొద్దుటూరు ప్రజలు నన్ను ఎన్నుకునే ప్రజలకు నేను జవాబుదారి. నేను నిజాయితీగా ఉన్నానా లేదా, మా ఎమ్మెల్యే తప్పు చేస్తానడా అనేది చూసేవాళ్ళు ప్రజలు. నిరంతరము వాళ్ళు ఒక డేగ కళ్ళతో నిఘా పెట్టున్నారు నా మీద. కాబట్టి నేను వాళ్ళకు జవాబుదారి చెప్తాను. వాళ్ళ దగ్గర నిజాయితీగా నిరూపించుకుంటాను. మళ్ళీ ఎన్నికలు వస్తే నేను నిజాయితీగా ఉన్నా నేను చెప్పుకునే దమ్ము నా దగ్గర ఉంది. నీ దగ్గర ఉందని చూద్దాం. రేపు ఎన్నికలు వస్తే ఏం చెప్తావు? నువ్వు నిజాయితీ పడి నేను చెప్పుకునే దమ్ము ఉందేమో నీకు చెప్పు. ఇప్పుడు నేను సత్సంగిని ఏ మాట నిజాయితీగా
ఏ తప్పు చేయలేదు, ఎక్కడ కూడా ఏం చేయలేదు, నా నిజాయితీని నిరూపించుకోవాలంటాడు. వస్తాయి, నువ్వు తొందరపడాకు. నేను గురించి తెలియని ప్రజలు ఏముండవు, ఎవరున్నారు పొద్దుటూరులో? నీ నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట అబద్ధమే. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. మన ఇంటి వంటలో రుచి, పరిమళం, ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది కేఎంఆర్ బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం, మృదువుగా ఉడికే ప్రతి గింజ, సహజమైన సువాసన, అద్భుతమైన రుచి, ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత. వావ్, ఎంత టేస్టీగా ఉంది! పిల్లలు ఇష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత. ప్రతిరోజు భోజనం ఒక పండగలా అనిపించాలి అంటే కేఎంఆర్ బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. కేఎంఆర్ బ్రాండ్ రైస్, మీ కుటుంబం నమ్మే నాణ్యత. నాణ్యతే మా పరమావధి. కేఎంఆర్ బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద NDLR రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా.